ఈరోజు ముఖ్య అతిథిగా నర్సింహులు సార్, ట్రాఫిక్ ఏసీపీ గారు, అదేవిధంగా మన దత్తు సార్ ట్రాఫిక్ ఎస్ఐ పెద్దపల్లిలోనే ఉంటారు, వారు రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రిన్సిపాల్ రవీందర్ సార్, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క మనం ప్రతి సంవత్సరం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన గాయత్రి కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా సెమినార్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా కొన్ని సర్వీసెస్ వాళ్ళకు సపోర్ట్గా చేయడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్స్ వై ఐ విష్ యూ. ఓకే, అబ్బాయిలు తక్కువ ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. వాట్ ఇస్ ద రీజన్? వెరీ గుడ్, దిట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్ కూడా. ఇజంట్ ఇట్? అమ్మాయిలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు, డిగ్రీ పీజీ చేస్తున్నారంటే ఇట్ ఇస్ డెవలపింగ్ సొసైటీలో కొంచెం గొప్ప శుభసూచక. అవి సమాజంలో సగభాగం ఎవరు? భారతదేశంలో దాదాపు ఆది నుంచి మనం చూస్తున్నాం. చాలా ఎన్నో మూఢాచారాల నుంచి మనం రాజ్యాంగం వచ్చినాక చాలా అన్నిటి దూరం చేసుకుని ఇప్పుడు తల్లిదండ్రులు కొంచెం ముందుకు వస్తున్నారు పిల్లల్ని పంపించడానికి. అవునా కదా? నేను వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాఫిక్ అవేర్నెస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూనే మీ పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ కొంచెం లోక జ్ఞానం, నాకు తెలిసిన విషయాలు నేనే వచ్చినాం, నేను వచ్చిన యొక్క నా స్పేస్ ఏ విధంగా ఉన్నదో మీకు ఇంకోసారి తెలియజేస్తూ కొంచెం ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. నేను ఎర్లియర్ ఎక్కడ పనిచేసినా కానీ ఎప్పుడు నేను దృష్టి అంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీదే ఉంటుంది, పిల్లల మీదే ఉంటుంది, యూత్ మీదే ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ద ఎసెట్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇజంట్ ఇట్? ఎసెట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ, అవర్ పెద్దపల్లి అండ్ అవర్ స్టేట్, అవర్ కంట్రీ. ఇంకా మీరు గొప్ప వాళ్ళు అయితే యూ విల్ బి ది ఎసెట్ ఆఫ్ గ్లోబ్ ఆల్సో, ఇజంట్ ఇట్? అవునా కాదా? మీరు ఒక సుందర పిచ్చ ఎలాంటి వాళ్ళు కావాలా? మీరు ఒక గొప్ప ఏది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కావాలా? మీరు అయితే కూడా మీకు కెపాసిటీ ఉందా లేదా? మీరు నేరగా దిక్కు చేస్తున్నారు కాబట్టి మీరు అట్లా వెళ్ళలేకపోతున్నారు. నా పరిధికి ఇంతే అనుకొని మీరు ఆలోచిస్తారు. టు కమ్ అవుట్ దట్, బియాండ్ దట్ మీరు వస్తే యూ కెన్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. చాలా అవకాశాలు ఉంటాయి మీకు. అది మీరు బయటకు రావాలి. మీరు నేర థింక్ చేయాలి, బ్రాడ్గా ఆలోచించాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి. నెగిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్ ఉంటే మీరు అక్కడనే ఆగిపోతారు, గ్రోత్ అక్కడనే ఆగిపోతుంది. కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయాలి. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మన ఆర్మీలో అందరూ మహిళలు వచ్చారు తెలుసా మీకు? చూసినారా? మన మొత్తం ఇండిపెండెంట్ పరేడ్ ఆల్ ద వింగ్స్ లెడ్ బై ద ఉమెన్ ఆఫీసర్స్ ఓన్లీ. అబ్జర్వ్ చేశారు ఎనీబడి? చూడండి మీరు ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు ప్రతిదీ మహిళలే లీడ్ చేశారు. ఎంటైర్ పరేడ్ ఇంత గొప్ప మనకు, అది ఇంత గొప్ప అచీవ్మెంట్ మనకు ఇండియాకు. ఇట్లా మీరు ఇంకా నెక్స్ట్లో ఉండాలి. అక్కడ మీరు ఒక ఆఫీసర్గా అయ్యి, పోలీస్ ఆఫీసర్, ఇంకా వేరే దాంట్లో, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో. ఎయిర్ ఫోర్స్ ఇంకా డిగ్రీ తర్వాత మీకు ఉంటుండొచ్చు, ఐడియా ఉంటే మీకు అవకాశాలు ఉంటాయి. నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆర్మీ అకాడమీస్లో వెళ్ళొచ్చు. మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మెంటల్ బ్యాలెన్స్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెంటల్ బ్యాలెన్స్ కావాలంటే ఫిజికల్ సౌండ్ ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అబ్బాయిలు మీరేం చేస్తున్నారు? దానికి మంచి అలవాట్లు ఉన్నాయా, చెడు అలవాట్లు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా బ్యాడ్ హ్యాబిట్స్? ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. మన రామగుండం చూసి ఇంకా చాలా గంజాయి, డ్రగ్స్, అవి వైట్నర్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి కొంచెం డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సూపర్విజన్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను లేదనుకుంటున్నాను. నేను am I sure? Do you agree with me? There is no any illegal activities. గాంజా కానీ ఇంకేమన్నా ఆల్కహాలిజం. ఓకే, సంతోషం. ఆ విధంగానే ఉండాలా. ఇంకొక ఏజ్ వచ్చినాక, ఒక పొజిషన్లోకి వచ్చినాక, వాళ్ళకి ఒక ఉద్యోగం సంపాదించినాక యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. నాట్ నౌ. ఓకే, చేస్తే మీకు నష్టమవుతుంది నాన్న. మీరు ఒక బియ్యం తీసుకుని బయటకు వెళ్ళారనుకో, బండి ఎవరు నడిపినారు, యాక్సిడెంట్ అవుతుంది, యూ విల్ లూజ్ యువర్ లైఫ్ ఆర్ యూ విల్ లూజ్ యువర్ లిమ్స్ ఆర్ సంబడి ఎల్స్ విల్ లూజ్ డ్యూ టు యూ యువర్ ఆల్కహాలిక్ పొజిషన్. కాబట్టి
ఈ ట్రాఫిక్ అవేర్నెస్ భాగంగా ఎందుకు తీసుకున్నాము అని అంటే, ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాం అంటే, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మన గౌరవ డీజీపీ గారు తెలుసా మీకు ఎవరు ఇప్పుడు? గుడ్ గుడ్, వెరీ గుడ్. శ్రీ రవి గుప్తా గారు డీజీపీ మన తెలంగాణ. మన కమిషనర్ గారు తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. రమా రాజేశ్వరి గారు ఐపీఎస్, ఆమె లేడీ ఐస్, వెరీ డైనమిక్ ఆఫీసర్. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్నే ఐపీఎస్ కొట్టారు ఆమె. కెన్ ఇన్స్పైర్, ఒకటే ఫస్ట్ అటెంప్ట్ ఐపీఎస్ కొట్టారు మేడం. అట్లా మీరు ఆ మేడంను చూసి ఇన్స్పైర్ కండి. మీరు ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత గో ఫర్ సివిల్ సర్వీసెస్, మంచి అవకాశం ఉంటుంది మీకు. కష్టపడాలి. ఎవరు ఇప్పుడు గైడింగ్ అవసరం లేదు ఈ రోజులలో. మీకు సెల్ ఫోన్ ఉంటే చాలు, మీకు ఎవ్రీథింగ్ ఇన్ దట్ సెల్ ఫోన్. అన్ని మోడల్ పేపర్స్ ఉంటాయి మీకు, ప్రీవియస్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మాక్ అది ప్రిలిమ్స్ సంబంధించినవి ఉంటాయి, మెయిన్స్ సంబంధించినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా ఉద్యోగాలు పడుతున్నాయి. ఇప్పుడు మీరు అందరూ దయచేసి మంచిగా అందరూ ఉద్యోగస్తులు కావాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు ఒక మెగా డిఎస్సి కానీ, మెగా క్లరికల్ పోస్ట్ కానీ, గ్రూప్ 2 కానీ ఇవన్నీ వేస్తున్నాం. రైట్ నో యూ టు ప్రిపేర్ ఇట్. ఏది కాంపిటేటివ్కి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అట్లీస్ట్ సగం పోస్ట్ మీరే కొట్టాలి ఇక్కడ జిల్లా